అందరికీ నమస్కారం. నేనైతే సింగపూర్‌కి అయితే వచ్చేసాను. ఎప్పుడు చెప్తునేదేనండి. ఏ దేశం వెళ్ళినా కూడా, ఎక్కడ తిరగాలన్నా కూడా మన చేతిలో అయితే అమౌంట్ కావాలి. ఈ అమౌంట్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు. మన ఇండియాలో అయితే మనం రూపాయి అని పిలుస్తాము. సింగపూర్‌లోకి వచ్చేసరికి సింగపూర్ డాలర్ అని పిలుస్తారు. ఒక్క సింగపూర్ డాలర్ విలువ మన ఇండియాలో కరెన్సీకి వచ్చేసరికి రూ. 70తో సమానం అండి. సింగపూర్‌లో రూ. 1 ఖర్చు పెట్టామంటే ఇండియాలో రూ. 70 ఖర్చు పెట్టినంత సమానము. ఇంకా కరెన్సీకి వచ్చేసరికి సింగపూర్ కరెన్సీ చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్‌గా, కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి. ఇదండి, ఇది వచ్చేసరికి సింగపూర్ డాలర్స్. ఇది $2. ఈ $2 వచ్చేసరికి మన ఇండియన్ కాస్ట్ ఆల్మోస్ట్ రూ. 140. ఇది $5. $5 అంటే ఇంకా 5 × 7 వేస్తే రూ. 350. ఇంకా ఇది $50. $50 వచ్చేసరికి రూ. 3500తో సమానము. ఇదండి సింగపూర్ డాలర్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ డాలర్ కూడా వాటర్ ప్రూఫ్ భలే ఉంటుందండి. మొత్తం వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పరెంట్ కలర్లో వాటర్ ప్రూఫ్గా నీళ్ళలో వాటిలో ముంచినా కూడా తడవదు. చాలా అద్భుతంగా ఉంది. ఇవి కాకుండా కాయిన్స్ కూడా ఉంటాయి. కాయిన్స్లో కూడా $1, 50 సెంట్స్, 10 సెంట్స్, 20 సెంట్స్, 5 సెంట్స్ ఉంటాయి. ఇదైతే 10 సెంట్ డాలరు. ఈ 10 సెంట్ డాలర్ అనేది మన ఇండియన్ కరెన్సీలో రూ. 7తో సమానము. ఇదండి, సింగపూర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. సింగపూర్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. రీసెంట్గా అయితే ఒక చిన్న హోటల్ షాప్కి అయితే ఒకటి వెళ్ళాను. మన ఇండియన్స్ వాళ్ళది, తమిళ వాళ్ళది. ఒక ప్లేట్ ఇడ్లీ 3 ఇడ్లీలు అయితే ఉంటాయి. $3 అంటే రూ. 210 పెట్టి 3 ఇడ్లీలు అయితే తిన్నాను. చాలా ఎక్స్పెన్సివ్. ఇదండి, సింగపూర్ డాలర్లు అయితే ఇలా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండి, మీరు ఎంతమంది సింగపూర్ని విజిట్ చేస్తుంటారో ఒక కామెంట్లు అయితే పెట్టేసేయండి. మరి ఉంటాను వచ్చే వీడియోలో. సింగపూర్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్. నేను మీ ట్రావెలర్ హరి.